డైలాగులు అంటే కేవలం సినిమాలో మాత్రమే కాదు, అవసరమైతే రియల్ లైఫ్లో కూడా డైలాగులు దంచుతామంటున్నారు ఇప్పుడు తమిళ హీరోలు. మీకెందుకండి, మీ సినిమాలేవో మీరు చూసుకోండి అని ఎవరైనా అంటే కోలీవుడ్ స్టార్స్ అస్సలు ఒప్పుకోవడం లేదు. తప్పు జరిగితే ప్రశ్నిస్తామంటున్నారు, అవసరమైతే పోరాటానికి సిద్ధమంటున్నారు. మెసేజ్లు సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ గట్టిగానే ఇస్తున్నారు. మరి ఆ కోలీవుడ్ స్టార్స్ ఎవరు, ఆ కథ ఏంటి చూసేద్దాం పదండి. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ అవసరమైతే అడుగుతాం, ప్రశ్నిస్తాం, కడిగేస్తాం అంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అంటున్నారు. రీసెంట్ గా తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో చాలా మంది కంటి చూపు కోల్పోయారు. కల్తీ మద్యానికి ప్రజలు బలవుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తోంది అంటూ తమిళ హీరోలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా అధికార పార్టీపైనే అటాక్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ కరుణాపురం ఇన్సిడెంట్ పై స్టాలిన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. గత ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగి 22 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో మార్పు రాలేదని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. అంతేకాదు, తానే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని స్టార్ హీరో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. పొలిటికల్ గా మరో మెట్టు పైకెక్కాలని ట్రై చేస్తున్న విజయ్ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల తరపున తన గొంతెత్తుతున్నారు. మరో స్టార్ హీరో సూర్య కూడా తమిళ ప్రజల పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడులో అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్న సూర్య కరుణాపురం ఇన్సిడెంట్ పై ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించారు. ప్రభుత్వం, పార్టీలు ముందు చూపుతో ఆలోచించాలని ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. కల్తీ మద్యానికి బలైన కుటుంబాలకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. మద్యం మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడడంలో స్టాలిన్ సర్కారు సరిగ్గా పనిచేయడం లేదని గట్టిగానే ఇచ్చిపారేశారు సూర్య. ఇలా తమిళ స్టార్ హీరోలంతా సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీని వీడటం లేదు. తప్పు జరిగితే ఎంతటి వాళ్లనైనా సరే కడిగిపారేస్తున్నారు.